ముంబైలోని కుర్లాలో బస్సు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది బస్సు. స్పాట్లోనే 5గురు మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు బీభత్సంతో 40 వాహనాలు ధ్వంసమయ్యాయి. 100 మీటర్ల వరకు విధ్వంసం సృష్టించింది బస్సు. మధ్యమత్తులో డ్రైవర్ బస్సు నడిపినట్టు తెలుస్తుంది. బస్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సోమవారం రాత్రి కుర్లా నుంచి అంధేరికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చెందిన బెస్ట్ బస్ వెళ్తుండగా బుద్ధా కాలనీ వద్ద బ్రేకులు విఫలమై పాదచారులు కొన్ని వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 4 అక్కడిక్కడి ప్రాణాలు కోల్పోగా మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. తర్వాత డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే బస్సు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్తున్నారు. 25 మంది క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. బస్సు ఢీకొట్టడం వల్ల అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. బస్సును అతివేగంతో నడిపినట్లుగా స్థానికులు చెప్తున్నారు. పోలీసులు దెబ్బతిన్న వాహనాలను తొలగించే పనులు చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు ముంబై కుర్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. మహారాష్ట్రలోని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చెందిన బెస్ట్ బస్సు పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరొక 40 మంది వరకు గాయపడ్డట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఆ దృశ్యాలు చూడొచ్చు. ముంబై కుర్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలవి. ఒక్కసారిగా అతివేగంతో బస్సు అక్కడ ఉన్నటువంటి పాదచారులపైకి దూసుకెళ్లించి ఒక రకంగా విధ్వంసం సృష్టించింది. పాదచారులపైకి దూసుకెళ్లడమే కాకుండా పలు వాహనాలు కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు మరణించారు. దాదాపు 40 మంది వరకు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా బస్సు బీభత్సంతో 40 వాహనాల పైగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. ముంబైలో ఈ ఘటన జరిగింది. జనాలపైకి దూసుకెళ్లింది. సీసీటీవీ దృశ్యాలు చూస్తున్నాం మనం. చూస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు. ముంబైలో జనాలపైకి బస్సు దూసుకెళ్లిన ఘటనకు సంబంధించిన దృశ్యాలవి. ముంబై కుర్లలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఒకసారి ఆ సీసీటీవీ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. అతి వేగంతో మనకు ఆ దృశ్యాలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. అతి వేగంతో బస్సును కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఓ వ్యక్తి ఆ బస్సు వేగం చూసి అక్కడి నుంచి భయంతో పరుగులు తీస్తున్నాడు. అప్పటికే బస్సు పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. ఫుట్పాత్ పై ఉన్నటువంటి వాహనాలపైకి దూసుకెళ్లింది. పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి ఎంత వేగంతో ఆ బస్సు దూసుకెళ్తుందో. అక్కడ బస్సు అటువైపు ఇంకో బస్సు కూడా కనబడుతోంది. ఆ చిన్న గ్యాప్లోనే బస్సు దూసుకెళ్ళింది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి జనాలపైకి బస్సు తోసుకెళ్ళింది. వాహనాలపైకి అలాగే జనాలపైకి చూడండి. ఒక వ్యక్తి అదృష్టవశాత్తు అక్కడ నుంచి తప్పించుకొని ఆ కాలుకు గాయమైంది. త్రుటిలో ప్రాణం తప్పించుకొని ఆ వ్యక్తి బయటపడి కింద కూర్చొని కాలుకు తగిలిన గాయాన్ని చూసుకుంటున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మరోవైపు అలాగే దూసుకెళ్తూ మరికొన్ని వాహనాలు ఢీకొడుతుంది. ఇక్కడ మరో వ్యక్తి ఆ వాహనాన్ని తప్పించుకొని అక్కడి నుంచి భయపడుతూ బస్సు ఎటువైపు దూసుకెళ్తుందో చూస్తున్నాడు. మనకు సీసీటీవీ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. బస్సు ఏ రకంగా వేగంతో నియంత్రణ కోల్పోయి పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యంతో జనాలపైకి అలాగే అక్కడ ఉన్నటువంటి వాహనాలపైకి దూసుకెళ్తుందో మనం చూడొచ్చు. డ్రైవర్ బహుశా మద్యం మత్తులో ఉన్నాడనే ఆరోపణలు కనిపిస్తున్నాయి. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం. ఘటనా స్థలంలోని దృశ్యాలవి. ముంబై కుర్లా వెస్ట్లోని ఎస్జీ బార్వే మార్గ్లోని అంజుమ్ ఇస్లాం పాఠశాల సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన బెస్ట్ బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ బస్ అది పాదాచారులు పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 29 మంది గాయపడ్డారు. మరొక వ్యక్తి ఆసుపత్రిలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మృతులను అఫ్రిన్ షా, ఆనం షేక్, కనీష్ ఖాద్రే, శివం కశ్యప్గా పోలీసులు చెప్తున్నారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ప్రమాదానికి కారణమంటున్నారు. చూస్తున్న దృశ్యాలు కుర్లాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. ఓవైపు సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు, మరోవైపు ప్రమాదం జరిగిన తర్వాత ఏ రకంగా ఉందో అక్కడ పరిస్థితి, జనాలు ఏ రకంగా గుమికూడారు ఆ దృశ్యాలవి. అది ఎలక్ట్రిక్ బస్ అనేది వేగంగా వచ్చిన బెస్ట్ బస్ అది బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ బస్ అది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని భారీ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడంటూ ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ప్రాథమికంగా బస్సు బ్రేకులు బాగానే ఉన్నాయని రాష్ట్ర రవాణా శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. తర్వాత సమగ్ర విశ్లేషణ చేస్తామంటున్నారు. అయితే బెస్ట్ రూట్ నంబర్
332లో నడిచే ఎలక్ట్రిక్ బస్సు రాత్రి 9:30కు కుర్లా స్టేషన్ నుంచి బయలుదేరి అంధేరి వెస్ట్లోని అగార్కర్ చౌక్ వైపు ప్రయాణించి కేవలం 100 మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత రాంగ్ సైడ్లో వెళ్తున్న ద్విచక్ర వాహనాలను ఆటోలను ఢీకొట్టడంతో వాటిలో ఒకటి పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు చెప్తున్నారు. ఇన్ని వాహనాలు ఢీకొట్టినప్పటికీ డ్రైవర్ బస్సును అదుపు చేయడంలో విఫలమైనట్టుగా పాదాచారులు చెప్తున్నారు. వాహనాలు ఢీకొట్టాడు. చివరికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎల్ వార్డు కార్యాలయానికి సమీపంలో డాక్టర్ అంబేద్కర్ నగర్ హౌసింగ్ కాంప్లెక్స్ దగ్గర బస్సు ఆగిందని పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం మీద అతివేగమే ఈ ప్రమాదానికి కారణమంటూ అటు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పోలీసులు కూడా ఇదే అంశాన్ని నిర్ధారించారు. రోడ్డుపై వ్యక్తులు చనిపోయి పడి ఉండడానికి కూడా ప్రమాదం జరిగినప్పుడు బస్సు నిండా ప్రయాణికున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. కుర్లా మార్కెట్లో కూరగాయల దుకాణం నడుపుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా గాయపడినట్టుగా చెప్తున్నారు. స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటకు తీశారు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మా కరెస్పాండెంట్ గోపి జైనారు. గోపి, ముంబై కుర్లాలో బస్సు బీభత్సం చూసాం. స్థానికంగా బృహన్ ముంబై ట్రాన్స్పోర్ట్ చెందినటువంటి బస్సు బెస్ట్ బస్గా చెప్తున్నారు. ఏం జరిగింది? ప్రమాదానికి గల కారణాలేంటి? ఎంతమంది చనిపోయారు? ముంబైలో బస్సు విధ్వంసం సృష్టించింది. పాదచారులపైకి దూసుకెళ్లడమే కాకుండా పలు వాహనాలను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు స్పాట్ లోనే చనిపోయారు. 29 మంది వరకు కూడా గాయపడ్డారు. అయితే మద్యం మత్తులో ఈ యొక్క బస్సు నడిపాడు అనేది కూడా ప్రస్తుతం అయితే వినిపిస్తుంది. ఘటనా స్థలంలోని దృశ్యాలను చూస్తే కనుక కొంత ఒళ్ళు గగ్గురుపొచ్చే దృశ్యాలే కనపడుతున్నాయి. కుర్లా వెస్ట్ లోని ఎస్జీ బ్యారెం మార్గులో అంజమ్ ఈ ఇస్లాం పాఠశాల సమీపంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అయితే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ కి చెందిన వాహనంగా అయితే గుర్తించారు. బస్సు ఒక్కసారిగా పాదచారుల మీదకి దూసుకురావడము, అతివేగంగా వెళ్లిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే మృతులను అఫ్రిన్ షా, అనం షేక్, కనీష్ ఖాద్రి, శివం కశ్యప్ అయితే ప్రస్తుతం గుర్తించారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడమే ప్రమాదానికి ప్రధాన కారణం అంటూ కూడా బస్సు డ్రైవర్ సంజయ్ మోరే చెప్పినప్పటికీ పోలీసులు అయితే ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, భారీ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ప్రాథమికంగా బస్సు బ్రేకులు బాగానే ఉన్నాయని రాష్ట్ర రవాణా శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ భరత్ జాదవ్ కూడా తెలపడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. వెస్ట్ రూట్ లో 332లో నడిచే ఎలక్ట్రిక్ బస్సు ఈ కుర్లా స్టేషన్ నుంచి బయలుదేరి అంధేరి వెస్ట్ లోని అగార్కర్ చౌక్ వైపు ప్రయాణం చేస్తుంది. అయితే కేవలం 100 మీటర్లు మాత్రమే ప్రయాణించిన తర్వాత బస్సు రాంగ్ సైడ్ లో వెళ్తున్న ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను ఢీకొట్టడము, వాటిలో ఒకటి పూర్తిగా ధ్వంసమైంది కూడా పోలీసులు చెప్తున్నారు. ఇన్ని వాహనాలు ఢీకొట్టినప్పటికీ కూడా వాహనాన్ని అదుపు చేయడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. అయితే ఆయన మద్యం మత్తులో ఉన్నాడా లేదా అన్న దానిపైన అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఈ యొక్క 7 వాహనాలను ఢీకొట్టిన తర్వాత పాదచారులను ఢీకొట్టిందని చెప్తున్నారు. ఆ వాహనాలు కూడా ఢీకొట్టిన సమయంలో బలంగా ఢీకొట్టడంతో ఆ వాహనాలు కూడా అక్కడే సమీపంలో ఉన్న వ్యక్తుల పైన కూడా పడడంతో ఇంకా కొంతమందికి గాయాలయ్యాయి. అయితే కుర్లా మార్కెట్ లో కూరగాయల దుకాణం నడుపుతున్న వ్యక్తి ఈ యొక్క ఘటనలో తాను చూశానట్టుగా ప్రత్యక్ష సాక్షిగా మాత్రం ఆయన కూరగాయల మార్కెట్ నడిపే వ్యక్తి అయితే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అయితే బస్సు ఆగిన తర్వాత అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను అయితే బయటికి తీశారు. అందులో కొంతమందికి స్వల్ప గాయాలతోటే బయటపడ్డారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామేష్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఒక్కసారిగా ముంబై కుర్లాలో జనాలంతా కూడా ఇళ్ల వైపు అలాగే మార్కెట్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో సరిగ్గా అదే సమయంలో ఒలెక్ట్రా సింగిల్ డెకార్ ఎలక్ట్రిక్ బస్ ఒకటి, బెస్ట్ బస్ అంటారు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ చెందిన బస్ అది జనాలపైకి దూసుకెళ్ళింది. దీంతో జనాలు ఒక 4 స్పాట్లోనే చనిపోయారు. కొంతమంది బస్సు కింద ఇరుక్కొని నలిగిపోయిన దృశ్యాలు అక్కడ చాలా హృదయ విదారకంగా కనిపించాయి. చాలామంది ఆ ఘటన తర్వాత అక్కడి నుంచి కొంత షాక్ నుంచి తేరుకోలేకపోయారు. జనాలు పరుగులు తీశారు, అక్కడి నుంచి భయభ్రాంతులకు లోనయ్యారు. అతివేగమే కారణమని తెలుస్తోంది. డ్రైవర్ సంజయ్ మోరేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కూడా కొంత కష్టతరం అంటున్నారు. బ్రేకులు సరిగ్గా ఉన్నప్పటికీ వాటిని నిర్వహించడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని
కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా బస్సుని నియంత్రించలేకపోవడం, కంట్రోల్ చేయలేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కుర్లాలో జరిగింది ఈ ప్రమాదం. उसकी गर्दन निकली खाली टायर के पास गाड़ी देख रहे हो